ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 21, 22 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబన్ను. ఎటువంటి గుప్త రకమైన నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 21, 22 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి రహస్యమైన మీరు ఆలోచన విధానం అర్థం చేసుకున్నటువంటి గొప్ప నైపుణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. మీరు చాలా ఎక్కువగా మీకు అనేది ఆత్మవిశ్వాసం ఎక్కువగా మీపై ఉంటుంది. అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమే, బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు అన్నట్లు మీ యొక్క మనస్తత్వం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీ కష్టానికి కూడా ఎప్పుడు ప్రతిఫలం దక్కలేదని చెప్పేసి మీరు ఏమిటంటే మీరు గత ఎక్కువగా కూడా అయితే అలసిపోవడం లాంటివి లేనే లేదండి. మరింత ఎక్కువతో మీరు సరైన విధంగా అయితే పనులను చేస్తారు. సరైన మార్గంలో అయితే వెళ్తూ ఉంటారు. మాకు ఏదో ఒక రోజు తప్పకుండా అయితే గుర్తింపు వస్తుంది, కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అన్న దిశలో మీరు నడుస్తారు. డబ్బు కాకుండా గౌరవానికి అలాగే ప్రతిఫలానికి చూడకుండా మీరు ముఖ్యంగా అయితే ఎక్కువగా నమ్మకానికి విలువ ఇస్తారు. మీకు చాలా రోజుల నుండి అయితే ఈ యొక్క కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి మీరైతే పదే పదే కొన్ని విషయాల్లో అయితే మీరు చాలా కొంచెం నిరాశ చెందుతూ ఉన్నారు. వివాదాలకి, గొడవలకు మీరు దూరంలో ఉంటారు. మీరు ఖచ్చితంగా అయితే ఎటువంటి గొడవలకు వెళ్ళరు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే, కించపరిచినా లేదా మీ యొక్క ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీసినా అసలు మీరు నశించరండి. మీ యొక్క స్పందన కూడా చాలా అంటే ప్రతీకారంగా, తీవ్రంగా, ఊహించని విధంగా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు చూడటానికి అంటే చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ యొక్క ముఖంలో కూడా ఒక తేజస్సు, వర్ణనాతీతమైనటువంటి ఒక
రూపు లావణ్యం, లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటుంది. ఇక మీరు కళ్ళలోకి అయితే చాలా శక్తివంతమైనటువంటి శక్తి ఉంటుంది. ఎదుటివారి మనసును చదివేంత క్షుణ్ణంగా అయితే ఉంటారు. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకర్షితులు అవుతారు. మీ యొక్క వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు. ఇక మీపై దైవానుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది. మీరు అంత కష్టాలు అయితే మీ అంత పరీక్షలు మీ అంత భూమి మీద మరెక్కడ కూడా ఎదుర్కొని ఉండరు. మీ యొక్క అగ్ని పరీక్షకు గురి చేస్తూ వస్తుంది. ప్రతి అడుగులో మిమ్మల్ని అయితే ఎవరో ఒకరు కిందికి పరీక్షలకు గురి చేస్తున్నారు. అయితే ఇన్ని పరీక్షలు మీకు ఎందుకు వచ్చాయంటే ఈ పరీక్షలను మీరు దాటుకొని వస్తారా లేదా అని భగవంతుడు ఇన్ని రోజులు మీకు పరీక్షలను పెట్టాడు. సింహ రాశి వారికి ఇప్పుడు కష్టాల కాలం ముగిసిపోతుంది. కొన్ని పాఠాలను మీరు నేర్చుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్త వినడం, లేదంటే కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీకైతే సమాచారం అందుతుంది. ఇంకా ఇలాంటివి మీ జీవితంలో అయితే కొన్ని శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పనిలో ఏదైనా మీకు సరైనటువంటి ఒక నైపుణ్యం అనేది కూడా ఈ 2 రోజుల్లో మీకు కనిపించడం, అలాగే మంచి లాభం మీకు కనిపించడం, ఇలాంటివి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీ చుట్టూ ఉన్న కూడా రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ఒక నమ్మక ద్రోహిని అయితే రేపు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలాగే కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా లేదా అని చెప్పి అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఆలోచనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే కుటుంబ సభ్యులతో కూడా ఈ సమయంలో మీరు చాలా చక్కగా మంచి వాతావరణం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే యొక్క సింహ రాశి వారి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వృత్తిపరంగా కొన్ని లాభాలు వస్తాయి. అలాగే వ్యాపారం చేసేవారికి కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా వ్యాపారంలో ఈ 2 రోజుల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. మీ పనిని పై అధికారులు గుర్తిస్తారు. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి మనస్పార్థాలు అయితే పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎందుకంటే ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పార్థాలు, చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండవచ్చు. కానీ అటువంటివి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఊహించని విధంగా ఒక సమాచారం అందుతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి లేదా మీకు తెలిసినటువంటి స్నేహితుల నుండి అయితే ఒక శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి చెప్పే ఒక సలహా కావచ్చు, ఒక సూచన కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, అది మీ జీవితాన్నే మార్చే విధంగా ఉంటుంది. వారు మీకు ఒక ఉద్యోగ అవకాశాన్ని చూపించవచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించి లాభాలు ఎలా వస్తాయి అన్న సలహా ఇవ్వవచ్చు. కుటుంబంలో ఒక సమస్యకు పరిష్కారం కూడా చూపవచ్చు. ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మాటలు మీకు మొదట చాలా చిన్నవిగా అనిపించిన తర్వాత మీ భవిష్యత్తుకు అవి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఈ రోజున మీకు చెప్పేటువంటి ప్రతి మాటను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ముఖ్యంగా ఈ సమయంలో పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు సింహ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.